Audio Jungle. Audio Jungle. సంపూర్ణ రామాయణం కథారూపంలో పాట. ఎంత మధురం ఈ రామాయణ చరితం, చక్కని పాట. ఎంత మధురం ఈ రామాయణ చరితం, ఎంత మధురం శ్రీ సీతారాముల కథ. ఎంత మధురం ఈ రామాయణ చరితం, ఎంత మధురం ఈ సీతారాముల కథ. కోసల దేశమున రఘుకుల తిలకుడు, దశరథ తనయుడు, ధర్మస్వరూపుడు. కౌసల్య గర్భాన కలువలారాయుడు, జన్మించేను లోకరక్షకుడై. కలువలరాయుడు దశరథ తనయుడు, కౌసల్య గర్భాన జన్మించెను లోకరక్షకుడై. ఎంత మధురం ఈ రామాయణ చరితం, ఎంత మధురం సీతారాముల కథ. విశ్వామిత్రుని వెంట నడచి వెళ్ళేను, తాటకిని మర్దించి యాగముగాంచేను. మిథిలా నగరమున విల్లును విరిచేను, శివధనుసును విరిచేను. సీతను చేపట్టేను స్వయంవరంలో శుభవేళలో. ఎంత మధురం ఈ రామాయణ చరితం, ఎంత మధురం శ్రీ సీతారాముల కథ. తాటకిని మర్దించి యాగముగాంచేను, విల్లు విరిచెను మిథిలా నగరములోన. శివధనుసును విరిచేను, సీతను చేపట్టేను, సీతను చేపట్టేను. పితృవాక్య పరిపాలనకై అడవులకేగేను, లక్ష్మణుడు తోడుగా సీతమ్మ వెంటననుండేను. పితృవాక్య పరిపాలకుడై అడవులకేగేను, లక్ష్మణుడు తోడుగా సీతమ్మ వెంటనుండేను. ధర్మస్వరూపుడైన కలువలరాయుడు కౌసల్య గర్భాన జన్మించేను లోకరక్షకుడై. ఎంత మధురం ఈ రామాయణ చరితం, ఎంత మధురం శ్రీ సీతారాముల కథ. కరదూషణాదులను ఖండించే నచ్చటను, మునులకు అభయమిచ్చెను ముదమున రామచంద్రుడు. కరదూషణాదులను ఖండించే అచ్చట, మునులకు అభయమిచ్చెను ముదమున శ్రీరామచంద్రుడు. ఎంత మధురం ఈ రామాయణ చరితం, ఎంత మధురం శ్రీ సీతారాముల కథ. మాయలేడి రూపమున మారీచుడు అరుదెంచే నచ్చట, సీతమ్మ కోరిక విని రాముడు వెళ్ళేను, రాముడు వెళ్ళేను. రావణుడొచ్చి సీతను అపహరించుకొని పోయేను. దుఃఖించే రాముడు గుండెలు పగిలేలాను, సీతమ్మ బాయడబాటు బాధలోన. దుఃఖించేను రాముడు గుండెలు పగిలేను,
సీతమ్మ ఎడబాటులోన. ఎంత మధురం ఈ రామాయణ చరితం, ఎంత మధురం సీతారాముల కదా. హనుమంతునితో మైత్రి కుదిరేను, సుగ్రీవునితో స్నేహము కుదిరేను. హనుమంతునితో మైత్రిని కుదిరేను, సుగ్రీవునితో స్నేహం కుదిరేను. లంకకు దూతగా వెళ్ళి సీతను గాంచెను అచ్చట హనుమంతుడు. లంకకు దూతగా వెళ్ళి సీతను గాంచెను హనుమంతుడు. అచ్చట అశోకవనములోన విల్లపించుచున్న సీతను చూచి గుండె కరిగిపోయెను హనుమంతుడికి. చూచి రమని చెప్పగా లంకనే కాల్చి వచ్చిన వీర హనుమంతుడు, వీర హనుమంతుడు. ఎంత మధురం ఈ రామాయణ చరితం, ఎంత మధురం సీతారాముల కదా. రామునికి చేరవేసెను సీతమ్మను చూసిన వార్త, రామయ్యకు తెలిపెను వీర హనుమంతుడు. రామయ్య హృదయానికి ఆనందం కలిగించే వీర హనుమంతుడు. వానర సైన్యంతో లంకకు తరలి వెళ్ళేను, వారధిగా సేతును నిర్మించి లంకలో ప్రవేశించి రావణుని సంహరించి సీతను తిరిగి తెచ్చేను. రావణుని సంహరించి రావణ చెర నుండి సీతమ్మను రక్షించేను. ఎంత మధురం ఈ రామాయణ చరితం, ఎంత మధురం శ్రీ సీతారాముల కదా. ఎంత మధురం ఈ రామాయణ చరితం, ఎంత మధురం సీతారాముల కదా. రావణునే సంహరించి విభీషణునికే పట్టాభిషేకం గాంచి మరల తిరిగి అయోధ్యకే చేరెను రాముడు, సీతారాముడు. లక్ష్మణ సమేతముగా చేరెను అయోధ్యపురమును చేరెను. చైత్ర శుద్ధ నవమి నాడున పట్టాభిషేకయుక్తుడాయను మన రామచంద్రుడు. ఆనందమయము చేసను అయోధ్యపురి వాసులకు, ఆనందం కలిగించేను రామరాజ్య పరిపాలన సాగించేను. ఆనందం కలిగించేను ధర్మబద్ధమైన రామరాజ్య పరిపాలన చేసేను. ఎంత మధురం ఈ రామాయణ చరితం, ఎంత మధురం సీతారాముల కదా. ఎంత మధురం రామాయణ చరితం, ఎంత మధురం సీతారాముల కదా. చెడుపైన మంచిని సాధించే మార్గము చూపిన రామాయణ కదా. మంచి కోసం పాటుపడే వారికి, ధర్మమైన మార్గం నడిచే వారికి తప్పక విజయం కలుగునని నిరూపించెను శ్రీరామచంద్రుడు. సుగుణాల రామచంద్రుడు సుందర రూపం కలిగిన సూర్యవంశోత్తముడు.
ఎంత మధురం ఈ రామాయణ చరితం, ఎంత మధురం సీతారాముల కదా, ఎంత మధురం సీతారాముల కదా, ఎంత మధురం ఈ రామాయణ చరితం, ఈ రామాయణ చరితం.